Hi, welcome back to our channel KL Civil Tech. In this video, we are discussing about problems on shear stress distribution over a circular section. So previous class లో circular section మనకి ప్రాబ్లమ్స్ ఇస్తే ఏ ఫార్ములాస్ యూజ్ చేయాలనేది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారో మనం ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. ఏ సర్క్యులర్ బీమ్ ఆఫ్ 100 mm diameter is subjected to shear force 5 kilonewtons. Circular beam dia is 100 mm. The shear force is 5 kilonewtons. So calculation ఏం చేయమన్నాడంటే average shear stress, maximum shear stress at a distance of 40 mm from neutral axis. ఇక్కడ మనం 3 సాల్వ్ చేయాలి. First circular section diagram is circular. Dia is 100 mm. So given data, dia 100 mm, shear force 5 kilonewtons. Okay, first solve చేయాల్సింది average shear stress. Average shear stress. So tau average shear stress means tau average equal to మనకి ఫార్ములా తెలుసు, shear force by area of circular section, area of cross section. Here cross section is circular, so area of circular section. So manaki shear force already they have given, the value is 5 kilonewtons. So circular section area vachi area equal to pi d square by 4. Area is pi d square by 4 formula. D means dia of the circular sections. So dia is 100 mm. So pi into 100 square by 4. Simplify cheste area is 7853.9 mm square. So ఇక్కడ మన ఏరియా క్యాలిక్యులేషన్ చేసేసాం. షియర్ ఫోర్స్ వాల్యూ తెలుసు. సో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే టౌ యావరేజ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్ 5 కిలోన్యూటన్స్, న్యూటన్స్లో కన్వర్ట్ చేసుకుంటే 5 into 10 cube బై ఏరియా వాల్యూ 7853.9. సో సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్గా యావరేజ్ షియర్ స్ట్రెస్ ఈజ్ 0.6366 న్యూటన్ పర్ mm స్క్వేర్. ఓకే, యావరేజ్ షియర్ స్ట్రెస్ ఫార్ములా మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది మనకి? ఎట్ న్యూట్రల్ యాక్సిస్. సో టౌ మ్యాక్స్ ఈక్వల్ టు 4/3 టౌ యావరేజ్. ఆల్రెడీ టౌ యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేసేసుకున్నాం. సో 4/3 ఇంటూ టౌ యావరేజ్ వాల్యూ ఈస్ 0.6366 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో 4/3 ఇంటూ 0.6366 వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి టౌ మ్యాక్స్ వాల్యూ 0.848 న్యూటన్ పర్ mm స్క్వేర్. దిస్ ఈజ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది షియర్ స్ట్రెస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 40 mm ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. సో ఇక్కడ 40 mm ఫార్ములా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది, ఇక్కడ 40 అనేది వాల్యూ, వై వాల్యూ. సో మనకి ఫార్ములా తెలుసు, వై డిస్టెన్స్లో షియర్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్కి. సో ఆ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. వై వాల్యూ ఈజ్ 40 mm. ఫార్ములా ఈజ్ టౌ ఈక్వల్ టు f/3i d square by 4 minus y square. Here d means dia of the circle, y means distance, that is the 40 mm, that the value is 40 mm. F means shear force, already they have given. I means moment of inertia. So circular section moment of inertia formula is I equal to pi/64 d power 4. So pi means constant, d means dia of the circle. సబ్స్టిట్యూషన్ చేసుకుంటే I వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ అన్ని వాల్యూస్ తెలిసింది కాబట్టి ఈ ఫార్ములాస్ అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. షియర్ ఫోర్స్ 5 into 10 cube, 3 into moment of inertia వాల్యూ 4.9 into 10^6. సో మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కాబట్టి డయా 100 square by 4 మైనస్ y వాల్యూ 40 square. సో సింప్లిఫై చేసుకుంటే 40 mm డిస్టెన్స్లో షియర్ ఫోర్స్ వాల్యూ ఈజ్ 0.306 న్యూటన్ పర్ mm స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. సో మనకి సర్క్యులర్ సెక్షన్ మీద షియర్ ఫోర్స్ యాక్ట్ అయితే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ మోడల్లోనే ఉంటాయి. సో డేటా కూడా ఇలానే కలెక్షన్, అంటే మనం ఏమైతే కరెక్ట్ చేయాలో, ఏమేమి క్యాలిక్యులేషన్ చేయాలో అనేది ఇలానే అడుగుతాడు. సింపుల్గా అడగాలంటే ఓన్లీ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్ చేయమని అడుగుతాడు. సో ఈ వై డిస్టెన్స్ అనేది చాలా రేర్ కేసెస్లో ఇస్తాడు. ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి సాల్వ్ చేయడం తెలియకపోతే నాకు ప్రాబ్లం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను సాల్వ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.